ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో ఏమిటంటే, బిడ్డ ఈ హారతిని తాకు, నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పోయి 24 గంటల్లో నీ కష్టం కోరిక నెరవేరుతుంది అమ్మా అని మన బాబా గారు అయితే ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని తీసుకువచ్చారు. మరి ఆయన బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందామా? ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మన బాబా గారు సందేశం ఏమిటంటే, బిడ్డ నీకుండే కష్టాలన్నింటినీ కూడా ఈ రోజుల్లో ముగింపు పలకాలి అని చెప్పి ఆశతో ఆశిస్తున్నావు కదా. నీ యొక్క ఆశ ఏదైనా ఎప్పటికి కూడా తప్పకుండా అది నెరవేరాలని నేను చూస్తాను తల్లి. నీ ఆలోచన ఎలా ఉంటుందో జీవితం కూడా అలా సాగుతూ ఉంది. నీలో ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. నెగిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరితో సహా వాతావరణంతో సహా వ్యతిరేకంగా కనిపిస్తుంటాయి. కనుక ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్తున్నది ఏమిటంటే, నీ ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయిన దానిలాగా ప్రపంచంలో కష్టాలన్నీ కూడా నీ దగ్గరకే వచ్చి ఆగిపోయాయి అన్నట్లుగా, అసలు నీ జీవితంలో సుఖమే లేదు, నా జీవితానికి కష్టాలన్నీ అంకితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు తల్లి. అనుక్షణం కూడా నీ మనసంతా కూడా అతలాకుతలంతో, ఎన్నో రకాలైన ఆలోచనలతో సముద్రంలాగా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇలా నువ్వు చుట్టుపక్కల వారందరూ కూడా మనసులో ఆలోచనలు పెట్టుకొని వారందరితో నువ్వు కోపంగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో నీ ఇంట్లో వారికి కూడా అర్థం కావటం లేదు తల్లి. ఇది కర్మానుసారం అనుకున్నావు, పెద్దలు చేసిన తప్పుల వల్ల జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నావు. నీవు ఎన్ని రకాలుగా ఆలోచనలతో మనస్సును గందరగోళం చేసుకుంటున్నావు కదమ్మా. ఇలాగే ప్రవర్తిస్తే కనుక నీ ఆలోచన విధానం అనేది విపరీతంగా పెరిగిపోయి మానసికమైన వ్యాధులు అనేవి అనేక రకాలుగా నీ దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాయి. అప్పుడు ఆ భగవంతుడు కాపాడలేరు అని చెప్పి తెలుసుకో. ఏమైనా కానీ ప్రస్తుతం నీ పరిస్థితి అనేది చెయ్యి దాటక ముందే నీ యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమ్మా. అంతా మంచే జరుగుతుంది అని ఆశించు. ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది అనేసి ఆనందించు. ప్రతి నిమిషం కూడా ఆనందం తెచ్చుకోవడానికి ప్రయత్నించు. నీ ఆలోచనలన్నింటినీ తీసి ఎక్కడికక్కడ పారవేసే ప్రయత్నం చేయి తల్లి. నీ మనస్సుని ఆనందంగా, స్థిమితంగా, నిదానంగా, భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీకు అంతా సుఖంగా జరుగుతుంది బిడ్డ, ప్రశాంతంగా జరుగుతుంది. నువ్వు కష్టపడుతున్నావు అమ్మా, నువ్వు కష్టపడటం లేదని చెప్పి నేను అనడం లేదు, కానీ ప్రతి మనిషి కూడా కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకునే ఉంటారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా నువ్వు చేస్తున్న పనిలో నీకు ఫలితం లభించలేదు అని చెప్పి, నీ యొక్క పనిని ఎవరూ గుర్తించడం లేదని చెప్పి, నువ్వు ఆశించిన విధంగా నీ యొక్క పని గురించి ప్రతిఫలం రావడం లేదని విచారిస్తున్నావు. అయితే తొందరపాటు పనికిరాదమ్మా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే పని అనేది కొంచెం గుర్తించుకోవడం ఆలస్యం. కష్టానికి ప్రతిఫలం అనేది చివరికి తప్పకుండా ప్రతి మనిషికి కూడా అందుకోవాల్సిందిగా. ఇలాగే కష్టపడవలసి వస్తే కష్టానికి భయపడి కూర్చొని సుఖపడుతూ ఉంటే నీ యొక్క భవిష్యత్తు అనేది ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది అని గమనించుకో తల్లి. నువ్వుగా కష్టపడి సంపాదించుకున్న ధనంతో నీ జీవితాన్ని సంతోషంగా నువ్వు గడపవచ్చు తల్లి. ఎవరో వచ్చి
ఏదో ఒక మాట అన్నపడవలసిన అవసరం లేదు. కర్మ అనేది నీకు లేకుండా ఉంటుంది. ఒక్క విషయాన్ని నువ్వు గమనించుకో బిడ్డా. నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడి శ్రమిస్తూ ఉండు. ప్రతిఫలం అనేది తప్పకుండా నీకు ఇస్తాను. అనవసరంగా ఆందోళన చెందకు తల్లి. ఈరోజు నీకు మంచి అవకాశం అనేది వచ్చేలా చూస్తాను. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం పరుచుకునే ప్రయత్నం చెయ్యి. వచ్చిన అవకాశాన్ని ఎంతలే, ఎందుకులే, అవసరం లేదులే అని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఏదైనా సరే కష్టం నీ దగ్గరికి వచ్చిందంటే అది నా ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుందని గుర్తించుకో తల్లి. కనుక చీటికి మాటికి ఆందోళన చెందవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. అవకాశం ద్వారా మీకు వచ్చిన ఫలితం ఉంటుందో అది చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గుర్తించుకోమ్మా. నువ్వు చాలా తెలివిగల బిడ్డవి తల్లి. ఏదైనా నువ్వు ఒక పనిని సాధించాలి అనుకుంటే అది ఏదైనా నువ్వు సాధించేంత వరకు కూడా నిద్రపోవు. ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సోమరితనాన్ని చూపిస్తూ ఉంటున్నావు. కానీ ఆ పని మొదలుపెట్టే ముందు ఇది నీకు అవసరం ఉందా లేదా అని అతిగా ఆలోచిస్తూ ఉంటావు తల్లి. ఇది నా వల్ల అవుతుందా లేదా, ఒకవేళ అవ్వకపోతే శ్రమ, నా సమయం కూడా వృధా అయిపోతుంది కదా అని చెప్పి ముందుగానే ఆలోచనలు చేసుకొని ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కాస్తంత భయపడుతూ ఉంటావు. నీ భయం అనేది కొంతవరకు నీకు మేలు చేస్తుంది, అటు చాలా వరకు నష్టం పరుస్తుంది అమ్మా. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా విజయాలను సాధిస్తూ ఉండాలి. చాలామంది కూడా అంటే కొంతమందికి అదృష్టాలు దక్కుతాయి. కనుక కష్టమైన, సుఖమైన, ఫలమైన ఏదైనా సరే అందులో విజయం వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెట్టి ముందు నీ ప్రయత్నం అనేది జరుగుతుందా లేదా, ఆ ప్రయత్నానికి నువ్వు 100% ఫలితాన్ని ఇస్తున్నావా లేదా, ఎంతవరకు సక్సెస్ సాధించగలవు అని ఆ పని గురించి ఆలోచించడం మొదలు పెడితే అందులో విజయం అనేది దక్కుతుంది బిడ్డ. ఎదుటి వారి ముందు నీ యొక్క సలహాలు ఇవ్వడం, చెప్పడం అంత మంచిది కాదని గుర్తించుకో తల్లి. ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో, గందరగోళంలో మనసును కాసేపు ఆలోచించడం మానేసి పక్కన పెడితే, అయోమయ స్థితిలో అన్నింటినీ కూడా దూరం అయ్యి నీ మనసులో కాసేపు ఆలోచించడం మానేసి పక్కన పెడితే, ఇటువంటి అయోమయ స్థితిలో వీటిని కూడా దూరం అయ్యి నీ మనస్సు ఒక మంచి స్థాయికి చేరుకుంటుందమ్మా. కనుక ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో, గందరగోళ స్థితిలో ఉండటం మాత్రమే ఈ క్షణం నుంచి ఆపేసేయి తల్లి. ఈ క్షణం నుంచి నువ్వు దేన్నైతే సాధించాలని అనుకుంటున్నావో దానినే పైకి దృష్టి పెట్టు. కష్టపడి శ్రమించు. 100కు 100% శ్రమించావు అంటే నీకు తప్పకుండా విజయం సాధించవచ్చు. ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకు బిడ్డ. ఎందుకంటే చిన్న చిన్న పనుల వల్ల నీ విలువ అనేది ఎంతగానో తగ్గిపోతుందమ్మా. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో నీకు తప్పకుండా విజయం అందించే పూచీ నాది. ఎప్పుడూ కూడా అడగకుండా సలహాలు ఇవ్వకు తల్లి. ఎందుకంటే చులకన అయిపోతావు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకు బిడ్డ. ఎందుకంటే ఇలా చిన్న చిన్న పనుల వల్ల నీ జీవితంలో నీకు సంబంధించిన విలువలు ఎంతగానో తగ్గిపోతుందమ్మా. ఇదండి మన బాబాగారు అందించిన సందేశం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.